guys, a very good morning to all of you. Nenu mee Ravikiran. Welcome back to my channel. And ee roju man daggara undi all new Royal Enfield Continental GT 650. So ఇది actually latest model 2021 ది. సో కలర్ చేంజెస్ ఏవైతే వచ్చాయో దాని తర్వాత వచ్చిన మోడల్ ఇది. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఇది నార్మల్ ఒక రివ్యూ కాకుండా నా యూజర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. అంటే ఈ బైక్ నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. సో యూజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఫీడ్బ్యాక్ టోటల్గా చెప్తాను. ఇప్పుడు నార్మల్ రివ్యూ అయితే ఉంటుందో నార్మల్ రివ్యూకి మనం బైక్ యూజ్ చేసిన తర్వాత చెప్పే రివ్యూకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు అవన్నీ కూడా మిస్ అవ్వద్దు అని అంటే వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఈ బైక్ గురించి, అంటే మనం ఏ విధంగా ఈ బైక్ని ఇంకా రైడింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మొత్తం క్లియర్గా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటారు కదా, మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లైక్ ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్స్ లైక్ డిఫరెంట్గా మీకు ఇవన్నీ కావాలనుకుంటే మీరు మన ఛానల్లో చూడొచ్చు. సో దట్స్ వై మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 అనేది ఇంటర్సెప్టర్ 650 ఉంది కదా, రెండిట్లో కూడా సేమ్ ఇంజన్ ఉంది. బట్ ఈ బైక్ ఏంటంటే టోటల్ క్యాఫెరైజర్ డిజైన్. సో మీరు ఇక్కడ రైడింగ్ పోస్టర్ కూడా చూడొచ్చు. ఇది టోటల్గా మీకు లీనింగ్ పొజిషన్లో ఉంటుంది. ఫుట్ పేక్స్ దగ్గర చూస్తే ఈ ఫుట్ పేక్ పొజిషన్ అనేది టోటల్గా డిఫరెంట్ ఉంటుంది, అంటే బ్యాక్ సైడ్ వస్తుంది. సో రియర్ సైడ్ వచ్చింది అనమాట. సో కాంటినెంటల్ GTకి ఇంటర్సెప్టర్కి మెయిన్గా డిఫరెన్స్ అనేది ఇదే. మీకు ఇంటర్సెప్టర్లో చూస్తేనేమో ఈ హ్యాండిల్ బార్ పొజిషన్ కొంచెం అప్రైట్ ఉంటుంది, దీంట్లో లోయర్ ఎండ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫుట్ పేక్స్ దగ్గర మీకు ఈ కాంటినెంటల్లో రియర్ సైడ్ వస్తుంది, ఇంటర్సెప్టర్లో ఫ్రంట్కి వస్తుంది. సో ఇదైతే మీకు మెయిన్గా చేంజ్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీని ఇంజన్ కనబడుతుంది కదా. సో ఈ బైక్కి మనము పెట్టే ప్రైస్కి యాక్చువల్గా మనం ఏంటి వర్తానంటే దీని ఇంజనే 650cc నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఇంజన్ ఏదైతుందో ఇది ప్యారలల్ ట్విన్ సిలిండర్. అంటే ఇంతకుముందు అయితే సింగిల్ సిలిండర్ ఉండదు, దాని తర్వాత ఇప్పుడు ప్యారలల్ ట్విన్ వచ్చింది. సో ఇంజన్ వైజ్ ఇట్స్ వెరీ గుడ్. సో దీంట్లో మీకు 650cc అంటే టెక్నికల్గా 648cc ఇంజన్ ఉంటుంది. అండ్ పవర్ ఎంఎం మీకు 47.5 PS పవర్ వస్తుంది. దీంట్లో టార్క్ ఎంఎం మీకు 52 Nm టార్క్ ఉంటుంది. సో ఇక్కడ టార్క్ అనేది ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ బైక్లో. ఎందుకంటే దీనికి లో ఎండ్ నుంచి మిడిల్ ఎండ్ వరకు చాలా బాగుంటుంది, హై ఎండ్ కొంచెం ల్యాకింగ్ అనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ సైడ్ కనిపించేది ఒక సిలిండర్ అండ్ ఎగ్జాక్ట్లీ దీని అపోజిట్ ఇంకో సిలిండర్ ఉంటుంది. సో ఒక్కసారి మీరు క్లియర్ చూడొచ్చు, ఇక్కడ సైడ్ ఇంకో సిలిండర్. సో 2 ఎగ్జాస్ట్ సిస్టమ్స్ వస్తున్నాయి అండ్ దీనికి డబుల్ సిస్టమ్ వచ్చింది ఎగ్జాస్ట్. సో దిస్ ఈజ్ 2x2 ఎగ్జాస్ట్ సిస్టమ్ అనమాట. సో మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ రాయల్ ఎన్ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి ఈ బైక్కి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి కూడా నోటీసబుల్ ఇంజన్లో ఏంటంటే ఇది మీకు ఆయిల్ కూలర్తో వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ఆయిల్ కూలర్. ఆయిల్ కూలర్ SOHC ఉంటుంది, అంటే సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్ షాఫ్ట్. దీంట్లో DOHC రాదు. సో బేసిక్గా DOHC అనేది మీకు స్పోర్ట్స్ వేరియంట్స్లో ఎక్కువ వస్తుంటుంది, బట్ దీంట్లో SOHC మాత్రమే ఉంది. సో ఇదైతే మీరు ఒక నోటీసబుల్ చేంజ్. అండ్ ఇప్పుడు మెయిన్గా ఫీచర్స్ గురించి చెప్తాను. ఇప్పుడు ఫ్రంట్ హెడ్ ల్యాంప్ దగ్గర చూసుకుంటే దిస్ ఈజ్ నార్మల్ హాలోజన్ యూనిట్ ఇది. సో LED రావట్లేదు, బట్ LED పాయిలెట్ ల్యాంప్ ఉంటుంది దీంట్లో, విచ్ ఈజ్ యాక్చువల్లీ నో యూజ్, అవసరం కూడా లేదు. హాలోజన్ యూనిట్ వస్తుంది. బట్ ఏంటంటే ఎక్కువసేపు లైట్ అనేది మీరు ఆన్ చేసి ఉంచితే ఈ గ్లాస్ మాత్రం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేసు మీకు అలాంటి ప్రాబ్లం రావద్దు అని అనుకుంటే యూ కెన్ ఇన్స్టాల్ LED బల్బ్ ఏదన్నా కానీ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ నార్మల్ కన్వెన్షనల్ బల్బ్ టర్న్ సిగ్నల్స్. అండ్ బాడీలో కూడా టోటల్ అన్నీ కూడా మెటల్ పార్ట్సే ఉన్నాయి, ఇక్కడ కూడా లైక్ ప్లాస్టిక్ పార్ట్స్ అలాంటివి ఏం లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ సస్పెన్షన్ దగ్గర చూసుకుంటే దీస్ ఆర్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్. అండ్ ఈ సస్పెన్షన్ ట్రావెల్ ఉంది కదా, దిస్ ఈజ్ 110 mm. అంటే ఈ 110 mm కూడా ఎక్కడ వస్తుందంటే ఈ బైక్ బేసికల్గా మనం లీనింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే సో లీనింగ్ పొజిషన్ ఎక్కువ ఉంటుంది కదా. సో టోటలీ స్పోర్ట్స్ ఏదైతే మనం ఉంటుందో ఆ పొజిషన్లో ఉంది. సో సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ రాదు దీంట్లో. సో ఏంటంటే మీరు నార్మల్గా లైక్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం చూసుకోవాలి. సో దీని ట్రావెల్ డిస్టెన్స్ కూడా జస్ట్ 110 mm మాత్రమే. మీరు హై స్పీడ్ బ్రేకర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొంచెం స్లో చేసుకోవాలి, ఎందుకంటే ఇది కూడా టోటల్గా లైక్ టోటల్ టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మెయిన్ వీల్స్ దగ్గరకు వచ్చేస్తే దీస్ ఆర్ అగైన్ డిఫరెంట్. సో దీంట్లో మీకు ఇంతకుముందు పిరెల్లి టైర్స్ వచ్చేది, బట్ ఇప్పుడేమో ఓన్లీ CR టైర్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కాస్ట్ కటింగ్ అనేది అయింది. అండ్ బేసికలీ దే ఆర్ గుడ్ యాక్చువల్లీ. ఎందుకు యాక్చువల్లీ గుడ్ అని అంటే దీనికి మీకు ABS ఏదైతే యూనిట్ ఉందో ఈ ABS యూనిట్ బైబ్రీ నుంచి వస్తుంది, 2 piston క్యాలిపర్ ఫ్రంట్ది. సో బ్రేకింగ్ బైట్ చాలా బాగుంది కాబట్టి మీకు దీంట్లో ఉన్న టైర్స్ తోటి కూడా పెద్ద ప్రాబ్లం అయితే ఏమనిపించట్లేదు. అండ్ స్పోక్ వీల్స్ ఉన్నాయి. స్పోక్ వీల్స్ అంటే బేసికలీ దే ఆర్ ట్యూబ్ టైర్స్. సో పంచర్ అయినప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవుతుంది, అంత ఈజీగా సాల్వ్ అయితే చేసుకోలేము. టైర్ మొత్తం తీసి మళ్ళీ పంచర్ వేసుకొని అలాంటిది అయితే ఉంటుంది. స్పోక్ వీల్స్ ఏదన్నా కానీ లైక్ నాట్ ఓన్లీ దిస్ బైక్, ఏ బైక్ అన్నా కానీ స్పోక్ వీల్స్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్లీ కొంచెం పంచర్ అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ దగ్గరికి వస్తే దీనికి 6-speed ట్రాన్స్మిషన్, 1 down 5 up ప్లస్ స్లిప్పర్ క్లచ్ ఉంది మీకు. సో స్లిప్పర్ క్లచ్ అంటే కూడా ఏంటంటే మనం ఫాస్ట్కి ఇన్ కేస్ మనం గేర్ డౌన్ చేసామనుకోండి ఈ రియర్ వీల్ అనేది లాక్ అవ్వదు. సో అది యాక్చువల్గా మెయిన్ యూజ్.
ఇది మనం ఫాస్ట్కి వెళ్ళి మనము కార్నరింగ్ దగ్గర కానీ ఎక్కడ కానీ ఫాస్ట్గా ఒక డౌన్ చేయాల్సి వస్తే ఆ టైంలో మీకు స్లిప్పర్ క్లచ్ యూజ్ అవుతుంది, లేకపోతే నార్మల్గా మనకు అంతగా ఏమనిపించదు. అండ్ ఈ క్లచ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా, ఇది కూడా యాక్చువల్లీ కొంచెం లైట్ ఉంది, అంటే ఫీడ్బ్యాక్ ఈజ్ ఆన్ పాయింట్. మరీ మీకు చాలా లూజ్గా ఏమి ఉండదు, జస్ట్ లైక్ హోండాలో చాలా స్మూత్ ఉంటుంది కదా, సో అంత స్మూత్ అయితే ఉండదు, బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్, అంటే మీడియం సెట్లో ఉంది. అండ్ సీటింగ్ పొజిషన్కి వచ్చేస్తే సీటింగ్ పొజిషన్ ఈజ్ నేను చెప్పాను కదా క్యాఫే రేసర్ కాన్సెప్ట్లో ఉంది బైక్. సో మీకు టోటల్గా లీనింగ్ యాంగిల్ ఉంటుంది, బట్ నాట్ వెరీ అగ్రెసివ్. అంటే మనం R15లో ఏదైతే చూస్తుంటామో మరీ R15 లాగా ఉండదు, అలాగనే కంఫర్టబుల్ పొజిషన్లో ఉండదు. సో జనరల్గా ఇలా బైక్ మీద కూర్చున్నప్పుడు ఈ పొజిషన్ ఏదైతుందో హ్యాండిల్ది చాలా కిందికి లేదు, నార్మల్లో ఉంది. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, నా హైట్ 5'7" ఉంటాను నేను హైట్. సో నా హైట్కి ఆల్మోస్ట్ నాకైతే లైక్ నా ఫుట్ అయితే గ్రౌండ్కి టచ్ అవుతుంది. అండ్ ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది కదా, దిస్ ఈజ్ లైక్ 174 mm. అండ్ సీట్ హైట్ ఏమో 804 mm. అంటే నార్మల్ ఒక 5'5" కానీ 5'6" ఉన్న పర్సన్ కూడా ఈ బైక్ని యాక్సెస్ చేయొచ్చు. సో నా హైట్ ఉన్న వాళ్ళు లైక్ 5'7" ఉన్న వాళ్ళు అయితే ఈజీగా గ్రౌండ్కి టచ్ అయిపోతుంది. అండ్ మీకు ప్రాబ్లం లేదు. వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది, బేసికల్గా 650cc ఇంజన్ కాబట్టి, అండ్ టోటల్ మెటల్ బాట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది. 204 kgs వెయిట్ ఉంది. సో వెయిట్ ఉంది కానీ వెయిట్ అనేది యాక్చువల్గా తెలియదు. అండ్ ఈ రైడింగ్ పోస్చర్ అని చెప్పాను కదా, సో ఇక్కడ మీరు ఇలా పెట్టినప్పుడు ఈ పొజిషన్ ఏతుందో ఈ పొజిషన్ అనేది కొంచెం బ్యాక్ సెట్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఈ పొజిషన్ వల్ల ఏమవుతుందంటే మీకు రైడింగ్ చేస్తున్నప్పుడు రైడింగ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ దానికంటే. ఇప్పుడు క్రూజర్లో ఒకలాగా ఉంటుంది, ఇలాంటి బైక్లో ఒకలాగా ఉంటుంది. అయితే ఈ బైక్ని ఇన్స్టెంట్గా అంటే మన బండి మీద కూర్చోగానే ఒక మంచి ఒక స్పోర్టీ బండి మీద కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అండ్ మనం ఒక బిగ్ బైక్ నడిపిస్తున్న ఆ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో అదైతే ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా కూడా ఈ బైక్కి ఇంకా లైక్ లుక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఫ్రంట్ ఒక కౌల్ బయట నుంచి కూడా కొనుక్కొని వేసుకోవచ్చు. ఇట్ లుక్స్ యాక్చువల్లీ గుడ్. కొన్ని మోడిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇది. సో బేసిక్గా దీనికి వీళ్ళు పెట్టిన ప్రైస్ లైక్ 3,45,000 నుంచి 3,70,000 వరకు ఉంది. సో ఈ ప్రైస్కి ఇది యాక్చువల్గా వర్త్ ఉందా లేదా అని అంటే బేసికల్గా మనం దీనికి మనీ పెట్టేదంతా ఇంజన్ గురించే. సో ఓన్లీ ఇంజన్కి ఎక్కువ పెడుతున్నాం. సో ఈ పార్ట్స్, ఈ సీట్స్, ఇవి ఏదైతే డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం టోటల్గా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఉన్నలాగా. అండ్ రియర్ ఏమో మీకు లైక్ నార్మల్ టెయిల్ ల్యాంప్, నార్మల్ టర్న్ సిగ్నల్స్ అండ్ డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉంది. రియర్ సైడ్ సింగిల్ పిస్టన్ బైబ్రేక్ క్యాలిపర్స్, డ్యూయల్ ఛానల్ ABS. సో స్టాండర్డ్ ఏ బండి తీసుకున్నా కానీ అదైతే స్టాండర్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ బ్రేక్ ఫీడ్బ్యాక్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీకి వచ్చేసరికి దిస్ ఈజ్ లైక్ 13.7 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. మీకు ఇంటర్సెప్టర్ది, కాంటినెంటల్ది రెండింటిది కొంచెం ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ స్కల్ప్ డౌన్ డిజైన్ ఉంటుంది చూస్తే. సో ఈ డిజైన్ యాక్చువల్లీ గుడ్, అంటే ఈ బైక్కి తగ్గట్టు ఉంది. అంటే ఇంటర్సెప్టర్ డిఫరెంట్, ఇది డిఫరెంట్, చేంజెస్ అయితే ఉన్నాయి దానికి దీనికి, బట్ ఇంజన్ అనేది సేమ్. గేర్ రేషియోస్ కానీ అవి అన్నీ కూడా సేమ్. దీంట్లో ఇచ్చిన ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఈజ్ వెరీ బేసిక్, అడ్వాన్స్డ్ ఏం కాదు. లైక్ BS6 కొత్త అప్డేట్ వచ్చినప్పటికీ కూడా నావిగేషన్ అలాంటిది ఏం లేదు. దిస్ ఈజ్ లైక్ వెరీ బేసిక్. మీకు ఒక స్పీడోమీటర్, ఒక ట్రిప్ మీటర్ అండ్ ఒక చిన్న స్క్రీన్ ఉంది. సో దీనిలో ఒకసారి ఆన్ చేస్తే చూడొచ్చు మీరు. ఇక్కడ ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ A, ట్రిప్ B. సో ఇది మాత్రమే ఉంది. దీంట్లో అడిషనల్ ఇంతకంటే ఎక్కువ ఏం లేదు. లైక్ టైం కానీ అలాంటి గేజెస్ అయితే ఏమీ లేవు. దిస్ ఈజ్ వెరీ బేసిక్. సో బైక్ ఏంటంటే మనం ఇంజన్ కోసమే బైక్ ఇది కొనుక్కోవడం. అండ్ రైడింగ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగుంది. సో దీని తర్వాత ఒక డెడికేటెడ్ రైడ్ రివ్యూ వస్తుంది, దాంట్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఫీచర్స్ గురించి ఎంత చెప్పినా కానీ రైడింగ్లో మళ్ళీ వేరే ఉంటుంది. సో రైడింగ్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్, ఇప్పుడు నేను చెప్పింది డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ ఫీచర్స్ అన్నీ చెప్పాను కదా, ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో ఈ బైక్ని నేను లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ యూజ్ చేస్తున్నా కదా, యూజ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇది యాక్చువల్గా సిటీకి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీనికన్నా ముందు నేను ఆల్రెడీ వేరే మీడియా వెహికల్స్ కూడా యూజ్ చేస్తాను, లైక్ R15 కానీ FZ25 కానీ ఇలాంటి బైక్స్ కూడా ఏవైతే యూజ్ చేసానో, ఇంటర్సెప్టర్ కూడా యూజ్ చేస్తాను, ఇంటర్సెప్టర్ 650. సో వాటన్నిటికీ వీటికి ఒకవేళ డిఫరెన్స్లో చూసుకుంటే ఇది సిటీలో పవర్ పంచ్ చాలా బాగుంది, లో ఎండ్ నుంచి మిడిల్ ఎండ్ వరకు. అండ్ రైడింగ్ పొజిషన్కి వచ్చేస్తే మరీ అగ్రెసివ్లీ కూడా లేదు కదా, కాబట్టి సిటీలో అయితే రైడ్ చేసుకోవచ్చు. అంటే హ్యాండ్ దగ్గర లిటిల్ స్లైట్ ప్రెషర్ ఉంటుంది, అది కూడా మీరు ఎక్కువసేపు రైడ్ చేస్తే. అదర్ దాన్ దట్ ఇంకా అంతకంటే ఎక్కువ లేదు. బట్ ఒక్కటేంటంటే బండి నడిపిస్తే మనకి కాన్ఫిడెన్స్ ఎక్కువ వస్తుంది, ఇంటర్సెప్టర్ కంటే ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇన్ కేస్ మీకు స్టైలిష్గా ఉండాలి, బైక్ మంచి లుక్స్ రావాలి, అంటే రైడ్ చేస్తున్నప్పుడు ఒక మంచి ఫీల్ రావాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో ఫర్ కాంటినెంటల్ GT 650. అండ్ ఇంకా అడిషనల్ కూడా మాట్లాడితే సస్పెన్షన్ కూడా అడ్జస్టబుల్ ఉంది. వెనకాల యాక్చువల్గా ట్యూన్ చేసుకోవాలి, బై డిఫాల్ట్ కొంచెం సాఫ్టర్ సైడ్ ఉంది, విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ సూటబుల్. సో నేను అబ్జర్వ్ చేసింది అయితే రియర్ సస్పెన్షన్ ఈజ్ యాక్చువల్లీ ఆన్ సాఫ్టర్ సైడ్, అది సజెస్టబుల్ అయితే కాదు. సో మీరు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ కూడా మీరు ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు.
సో అడ్జస్ట్ చేసుకుంటే ఏమవుతుంది, అది సాఫ్ట్నెస్ ఏదైతే ఉంటుందో, అంటే మనం కార్నరింగ్ చేస్తుంటాం కదా, అప్పుడు ఏదైతే ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. అది కంపల్సరీ ట్వీక్ చేసుకోవాలి. ఎవరన్నా కానీ ఈ కాంటినెంటల్ జీటీ కానీ ఈ బైక్స్ కొంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసినాక చెప్తున్నాను, ఎందుకంటే నార్మల్ బైక్స్ నుంచి సూపర్ బైక్స్ వరకు ఆల్మోస్ట్ నేను అన్ని రైడ్ చేశాను. సో వాటి ఫీడ్బ్యాక్తో కంపేర్ చేసుకుంటే దీనికి మనం రియర్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకుంటే డెఫినెట్లీ ఇది ఇంకా సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ఫర్ 100% షూర్. ఇదైతే నేను అబ్జర్వ్ చేసింది. అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే ఇట్ విల్ గివ్ యూ సమ్వేర్ అరౌండ్ 20 to 25 ఈ రేంజ్లో వస్తుంది. 22 అయితే ఆన్ అండ్ యావరేజ్ చేసుకోవచ్చు. 20 to 25 ఇది మైలేజ్ కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే రైడర్ టు రైడర్ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు 650cc కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువ పవర్ ఇచ్చి ఎక్కువ ఫాస్ట్గా నడిపిస్తే ఆబ్వియస్లీ తక్కువనే వస్తుంది. బట్ నీట్గా లైక్ అరౌండ్ 80 స్పీడ్లో నడిపించుకుంటే 25 కూడా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే 22 వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈ బైక్ది. సో ప్రైస్ గురించి చెప్పాను కదా, 3,45,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్ ఉంది. ఇన్ కేస్ మీరు ఈ బైక్ని కొనాలనుకున్నా కూడా షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీరు అక్కడ నుంచి బుకింగ్ కూడా చేసుకోవచ్చు మన ఛానల్ రెఫరల్ తోటి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. మీకు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినిపిస్తాను. చూసారు కదా ఎగ్జాస్ట్ నోట్ కూడా యాక్చువల్లీ డీసెంట్ ఉంది. అంటే మనం బయట ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ కూడా వేసుకునే అవసరం కూడా లేదు. ఇట్స్ యాక్చువల్లీ డీసెంట్, మరీ ఎక్కువ లౌడ్ లేదు, మరీ తక్కువ కూడా లేదు, డీసెంట్లో ఉంది. అండ్ ఇంకోటి కూడా చెప్పాలంటే దీని ఇంజన్ హీటింగ్ గురించి. సో 650cc అంటే 2 సిలిండర్ ప్యాలెట్ వేర్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం హీట్ అనేది ఉంటుంది. బట్ ఇంటర్సెప్టర్తో కంపేర్ చేసుకుంటే దీనికి కొంచెం హీట్ తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఫుడ్ పేక్ పొజిషన్ పెట్టుకున్నప్పుడు మన ఫుడ్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, సో పెద్దగా మనకి ఇక్కడ ప్రాబ్లం అనిపించదు. అండ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి మనం ఈ బైక్ని ఎలాగైనా మనం మినిమం 80 స్పీడ్ మెయింటైన్ చేస్తాం. ఆ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఎయిర్ తోటి ఇంజన్ కూల్ అయిపోతుంది కాబట్టి పెద్దగా మనకి హీటింగ్ గురించి అయితే ఏం తెలియదు. ట్రాఫిక్లో కొంచెం హీట్ అనేది తెలుస్తుంది, బట్ ఒకసారి ఎంటీ రోడ్స్కి వచ్చినామంటే మీకు హీటింగ్ అయితే అసలే తెలియదు. ఓవరాల్ ఇదైతే మొత్తానికి రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ GT 650 గురించి. సో దీని తర్వాత ఒక రైడ్ రివ్యూ ఉంటుంది, ఆ రైడ్ రివ్యూ చూడండి తప్పకుండా. ఎందుకంటే ఫీచర్స్ గురించి నేను ఇందాక కూడా చెప్పాను కదా, ఫీచర్స్ గురించి ఎంత చెప్పినా కానీ రైడ్ రివ్యూలో టోటల్గా బడ్డీ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. సో ఫీచర్స్ ఆర్ డిఫరెంట్, రైడ్ రివ్యూస్ డిఫరెంట్. సో వాచ్ మై 2 వీడియోస్, దాని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి ఈ బైక్ కొనుక్కోవాలా లేదా అని. సో దిస్ ఈజ్ ఇట్. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తుంటాయి. ముందు ఇంకా సూపర్ కంటెంట్ రాబోతుంది. సో అవన్నీ మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.